evening everyone, I am Krishna from CSC third year. We are here to present CSP on vote value awareness. We are the team members and my team members introduce themselves. Myself Marva. Myself Rohit. Myself Sakesh. मस्त कनिपिస్తుంది. Introduction of vote value awareness. Voting is the fundamental democratic right that allows citizens to choose their leaders and influence government policy. Voting అనేది ఒక ఇండియాలో డెమోక్రాటిక్ రైట్. దాంతో మనం దాన్ని యూజ్ చేసి లీడర్స్ని చూస్ చేసుకోవచ్చు అండ్ గవర్నమెంట్ పాలసీస్ కూడా చేంజ్ అయ్యేలాగా చూడవచ్చు. ఓటింగ్ ఇంపాక్ట్స్ డెసిషన్ ఆన్ పబ్లిక్ సర్వీసెస్, ఎకనామిక్ పాలసీస్ అండ్ సోషల్ ఇష్యూస్. ఓటింగ్ అనేది పబ్లిక్ సర్వీసెస్ మీద, ఎకనామిక్ పాలసీస్ మీద అండ్ సోషల్ ఇష్యూస్ మీద ఇంపాక్ట్ చూడవచ్చు. Every Indian citizen aged 18 and above has the right to vote. 18 and above 18 ఉన్న వాళ్ళు ఓట్ చేయడానికి ఓటింగ్ రైట్స్ ఆర్ రిలేటెడ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, జెండర్ ఆర్ సోషియో ఎకనామిక్ స్టేటస్. ఓటింగ్ అనేది క్యాస్ట్, రిలీజియన్తో సంబంధం లేకుండా అందరికీ ఉంటుంది. ఇండియా ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఫర్ హెల్తీ 1951 to 1950. ఫస్ట్ ఎలక్షన్స్ 1951 to 52లో జరిగింది. Making the beginning of its journey as the biggest journey as the world's largest democracy. After gaining independence in 1947, India adopted a democratic framework and held its first elections for the Lok Sabha and the legislative assemblies. The 1951 to 52 వరకు ఒక ఇయర్ ఎందుకని చేశారంటే పేజెస్ కింద ఓటింగ్ అనేది కండక్ట్ చేశారు. ఎందుకంటే వ్యాస్ట్ సైజ్ ఆఫ్ కంట్రీ, అంటే కంట్రీ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంది అండ్ పాపులేషన్ కూడా కొంచెం ఎక్కువగా ఉందని చెప్పి అక్టోబర్ 1951 టు మార్చ్ 1952 వరకు ఈ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేశారు. ది రిమైనింగ్ పార్ట్స్ కంటిన్యూడ్ బై మావో. Evaluation of voting process. Paper ballots. Introduction of electronic voting machines. Integration of EVM. Paper ballots. Paper ballots అనేది 1951 స్టార్ట్ అయ్యి 1981లో ఎండ్ అయింది. పేపర్ బ్యాలెట్స్ అంటే ఏంటంటే మనం ఎవరినైతే ఎన్నుకోవాలో వాళ్ళ గుర్తు ముందు మన స్టాంపు ముద్రించి ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్. ఈవీఎంను 1981లో కేరళలో అసెంబ్లీ ఎలక్షన్స్లో స్టార్ట్ చేసింది. అంటే 1999లో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇంట్రడ్యూస్ చేసింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ వీవీప్యాట్ అంటే వాటర్ వెరిఫైడ్ పేపర్ ఐడెంటిఫై. 2013లో వీవీప్యాట్ ఇంట్రడ్యూస్ చేసింది. వీవీప్యాట్ అంటే ఏంటంటే మనం ఓట్ చేసిన తర్వాత మనం ఎవరికైతే ఓట్ చేసామో వీవీప్యాట్లో టిక్ చేస్తుంది. నోట్ ఫర్ ఓట్. మా సర్వేలో ఎక్కువ బాగా ఏంటంటే అంతా ఓటుకి నోటు తీసుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాట్ ఈస్ రాంగ్ విత్ టేకింగ్ అండ్ దేర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ గివింగ్. అంటే ఇవ్వడంలో తప్పు లేనప్పుడు తీసుకుంటే తప్పు ఎట్లా అవుతుంది అని అడుగుతున్నారు వాళ్ళు కూడా. సమ్ ఆఫ్ ది పీపుల్ అంటే కొంతమంది దీన్ని మార్చడానికి ట్రై చేస్తున్నారు కానీ ఎవరి వల్ల అది వీలు అవ్వట్లేదు. అండ్ వాళ్ళ ఒపీనియన్కి కూడా మేము ఎక్కువ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం తీసుకుంటే తప్పులేదు కదా. అందరూ రిగ్గింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్యాలెట్ స్టఫింగ్ అంటే మీ ఒక పోలింగ్ బూత్లో 50 ఓట్స్ ఉన్నాయి అనుకోండి, దాని ప్లేస్లో ఈ బ్యాలెట్ స్టఫింగ్తో ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువ ఓట్స్ 50 ఓట్స్ ప్లేస్లో 100 ఓట్స్ 200 ఓట్స్ అట్లా ఎక్కువ ఓట్స్ని ఎక్స్ట్రాగా పెంచుతున్నారు. ఓటర్ సపరేషన్ అంటే ఓటర్ని డిస్కరేజ్ చేస్తున్నారు. ఎందుకు ఓట్ వేయడం, ఎందుకు అది ఎందుకు ఇది ఎందుకు అని చెప్పి వాళ్ళని ఓట్ వేయనివ్వకుండా డిస్కరేజ్ చేస్తున్నారు. మ్యానిపులేటింగ్ ఓటర్ రిజిస్ట్రేషన్ జరగకుండా మ్యానిపులేట్ చేస్తున్నారు. అలానే ట్యాంపరింగ్ విత్ ఓటింగ్ మిషన్స్. ఇప్పటి వరకు ఈవీఎంస్ ఓటింగ్ మిషన్స్కి హ్యాక్ అవ్వలేదు. ఒకవేళ అయితే కనుక ఈవీఎంస్ని హ్యాక్ చేసి కానీ ఇట్లా ఓటింగ్ పెంచడం అంటే కౌంట్ పెంచడం ఇట్లా చేస్తున్నారు. ఓట్ బయింగ్ ఇందాక చెప్పినట్టుగా నోటికి ఓటు తీసుకుంటున్నారు కదా, అది ఓటుకి నోటు తీసుకుంటున్నారు కదా, సేమ్ ఓట్ బయింగ్ అంటే అదే. మిస్ఇన్ఫర్మేషన్ అంటే స్ప్రెడింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ టు కన్ఫ్యూజ్ ఓటర్స్. అంటే ఇప్పుడు ఓటర్లో మనం వేస్తే 4 పేర్లు ఉన్నాయి అనుకోండి, అందులో ఒక పేరు వేస్తే మళ్ళీ ఇంకో పేరు సేమ్ అదే రీతిలో ఉంటుంది. అంటే మొన్న వేసినట్టుగా వల్లభనేని బాలశౌరి గారి ప్లేస్లో మళ్ళీ కింద సిహెచ్ వల్లభనేని బాలశౌరి అని, సిహెచ్ బాలశౌరి అని అట్లా నేమ్స్ మార్చి మిస్లీడ్ చేస్తున్నారు ఓటర్స్ని. హియర్ అండ్ దేర్ మై టీమ్ మెంబర్స్ సబ్రిష్ విల్ కంటిన్యూ. నోట్ అనేది ఏంటంటే మనకు
ఎలక్షన్ పాలిటిక్స్ పార్టీస్ అనేది టీమ్ మెంబర్స్ని వాళ్ళ పార్టీస్ కింద ఉంచబడదు కదా. ఆ పార్టీస్లో ఉన్న ఓటర్ లిస్ట్లో ఉన్న ఏ క్యాండిడేట్స్ అనేవి మనకు నచ్చకపోతే నోట్ అనేది మనం ఎంచుకోవచ్చు. నోట్ అనేది 2013లో ఇంట్రడ్యూస్ చేశారు. 2013లో నోట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల పొలిటికల్ పార్టీస్ మీద చాలా ప్రెజర్ పడింది. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్కి నోట్ అనేది దానికి ఓట్ వేయడం వల్ల ఆ ఓట్ అనేది ఆ పార్టీకి రాదు, ఇది ఈ పార్టీకి రాదు. సో ఆ ఓట్ ఎటు కాకుండా పోయింది. సో అందుకనే నోట్ అనేదానికి లేకుండా పొలిటికల్ పార్టీస్ మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్ మాత్రం నుంచోబెడతారు. సో అలా నుంచోబెట్టడం వల్ల ఆ పొలిటికల్ పార్టీస్ కూడా మంచి క్యాండిడేట్స్ నుంచోబెడతాయి. అలాగే ఆ క్యాండిడేట్స్ కూడా మనకి అడ్వాంటేజ్ చేసేటట్టుగా ఉంది. సో అందుకనే నోట్ అనేది ఆ టైంలో మనకు బాగా యూజ్ అయింది. డివైన్ క్వశ్చన్ సర్వే కన్క్లూడ్ దట్ ప్రతి ఒక్కళ్ళు 18 years దాటిన తర్వాత 18 years వచ్చాక ఓట్ అనేది రిజిస్టర్ చేస్తున్నారు. ఇది నెట్వర్క్ ఈస్ రిగ్డ్, దే అప్లై ఫర్ టెండర్ ఓట్. ఒకవేళ మన ఓటు కానీ రిగ్ అయితే వాళ్ళు టెండర్ ఓట్ అని చెప్పి అప్లై చేయొచ్చు. టెండర్ ఓట్ అప్లై చేస్తే ఏమైందంటే ఆ కరస్పాండింగ్ పోలింగ్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి మనం అప్లై చేస్తే ఆ పోలింగ్ ఏజెంట్ మనకు పేపర్ బ్యాలెట్ ఇస్తాడు. ఆ పేపర్ బ్యాలెట్లో మనం ఓట్ చేస్తే మన ఓటు అలా కన్సిడర్ చేస్తారు. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ప్రిఫర్ టు టేక్ ఓట్. ఇందాక చెప్పినట్టు చాలా మంది వరకు మీరు సర్వే చేసిన వాటిల్లో ఓటుకి నోట్ తీసుకుంటాం అనే చెప్పారు. అండ్ ఒక 4 or 5% మేమే ఇస్తున్నాం అని కూడా చెప్పారు. Thank you.